వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మనతో ఈరోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి, ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, మనం చూసుకుంటే 13 to 19 ఇయర్స్ లోపు పిల్లలు ఎక్కువగా ఆకర్షణకి లోన్ అవుతుంటారని చెప్పేసి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అవును. అలాంటి సమయంలో ఆకర్షణకు లోనైనప్పుడు తల్లిదండ్రులు దాన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? 13-19 మధ్య వయసులో వాళ్ళకు ఉండేది ప్రేమ కాదు, అది ఆకర్షణ. చాలా వరకు ఆకర్షణే ఉంటుంది, దాన్ని ప్రేమ అని అనుకుంటారు. అసలు ఈ రోజుల్లో చెప్పాలంటే ఏ వయసు వాళ్ళకు ప్రేమ లేవు. 25 ఏళ్ళకి లేదు, 30 ఏళ్ళకి లేదు, 40 ఏళ్ళకి లేదు. దాన్ని ప్రేమ అనుకుంటున్నారు. అది ఇదివరకే చెప్పాను నేను, అది ఓన్లీ ఇన్ఫాక్చుయేషన్, కేవలం ఆకర్షణ. ఆకర్షణతో ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను నీకు, అందంగా లేని వాళ్ళు ఎందుకు ప్రేమించరు, ముసలాళ్ళని ఎందుకు ప్రేమించరు, నన్ను ఎవరైనా ప్రేమిస్తారో అడుగు, ప్రేమించరు ఎవరు. ఎందుకని? వయసు అయిపోయింది కాబట్టి. 25 ఏళ్ళ అమ్మాయి అనాకారిగా ఉంది, ప్రేమిస్తారా? ప్రేమించరు. అంటే నువ్వు అందాన్ని ప్రేమిస్తున్నావు, ఆమెను వ్యక్తిగతంగా ఆమెను ప్రేమించట్లా, ఆమె క్వాలిటీస్ని ప్రేమించట్లా, ఎర్రగా బుర్రగా ఆకర్షణగా బాగుంది అని ప్రేమిస్తున్నావు. అంటే నువ్వు ప్రేమిస్తున్నది అందాన్ని కానీ మనిషిని కాదు కదా. మనిషి అంటే మనిషి క్యారెక్టరు, మనిషి యొక్క లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. ఇవేవి కాదు, అందంగా ఉంది అంతే. అంటే నువ్వు ప్రేమించేది అందాన్ని కానీ మనిషిని కాదు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఈ 13-19 ఏళ్ల మధ్య వయసులో ఉండే ఈ ఆకర్షణకి పెద్దవాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. ఏ ఆకర్షణ తీసుకోవట్లేదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ దాన్ని ఏమంటారు, ఇద్దరు కలిసి కో ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మాట్లాడుకోవటాలు, బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటాలు ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఇక అదే కాలేజీకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు క్యాంటీన్కి వెళ్ళాలి, కాఫీలు తాగడాలు కూడా కామన్ అయిపోయాయి. అంచేత వాటిల్లో పెద్దవాళ్ళు భయపడే పరిస్థితి లేదు. ఇదివరకు ఏంటంటే ఆడపిల్లలు ఎప్పుడు ఇలా ఇంట్లోనే ఉండేవారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఇలా తల వంచుకునే కానీ తల పైకెత్తి వెళ్ళే పరిస్థితి లేదు అసలు. ఇలా వంచుకుని ఇలా నేల చూస్తూ వెళ్ళవలసిందే. చిన్నప్పుడు పెళ్లిళ్లలో అంటే బాగా చిన్నపిల్లలు అప్పుడు పెళ్లి చేసినప్పుడు తోటకూర గింజలు నల్లపూసలు కలిపి వేసి ఏరమనేవారట. తోటకూర గింజలు నల్లగానే ఉంటాయి, నల్లపూసలు నల్లగానే ఉంటాయి, దాని నుంచి 2 సపరేట్ చేయాలి. ఎందుకంటే ఇలా వచ్చేసి తల ఇలా దగ్గర చూసి ఏరితే గానీ సాధ్యం కాదు. చిన్నపిల్లలకి సిగ్గు తెలియదు కాబట్టి వాళ్ళు తల పైకెత్తి పీటల మీద కూర్చొని అలా ఉంటారేమో, వాళ్ళకి ఇది అలవాటు చేయాలని ఇలాగే ఉంచి అని చెప్పేవారు పెద్దవాళ్ళు. అలాగా ఇప్పుడు ఏంటంటే క్యాంటీన్లు కలిసి కో ఎడ్యుకేషను, కలిసి కంబైన్డ్ స్టడీసు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి భయపడడం మానేశారు పెద్దవాళ్ళు. వాళ్ళు ఏదో కలిసి చదువుకుంటున్నారులే, ఏదో క్యాంటీన్లో కలిసి కాఫీ తాగారులే అన్నట్టు. అయితే ఇది తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టుగా ఇది ఇక్కడితో ఆగితే పర్వాలా, ఇది ఆకుండా కాలేజీ దాకా పాకింది అనుకో, ఈ హై స్కూల్ ఫ్రెండ్షిప్ కాలేజీ దాకా పాకింది. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చెప్తుంటారు, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కాలేజీలో కూడా మేము క్లాస్మేట్స్ అని. అలాగా అలా పాకినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కాస్త దృష్టి పెట్టాలి. ఎందుకు వీళ్ళిద్దరే ఎక్కువ ఎందుకు కలుస్తున్నారు, వీళ్ళిద్దరే ఎక్కువ చాటింగ్ ఎందుకు చేసుకుంటున్నారు అని దృష్టి పెట్టకపోతే ఇది ఇంత వటుడింత అయినట్టుగా పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళు చాలా గాఢంగా ప్రేమించేసుకుంటారు, ఒకళ్ళు లేదే రెండో వాళ్ళు బతకలేమని. అప్పుడు డిగ్రీయో చదువు ఏదో అయిన తర్వాత పెద్దవాళ్ళకి చెప్తారు మేము పెళ్లి చేసుకుంటాను, అప్పుడు గుండెలు బాదుకుంటారు పెద్దవాళ్ళు. కానీ మొదటి నుంచి కాస్త వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అప్పుడు గుర్తొస్తుంది. అదే కులమో పట్టింపో ఇరుగో పొరుగో స్నేహమో ఏదో గుర్తొస్తాయి. అప్పుడు మీరు గొంతు చించుకున్నా ప్రయోజనం లేదు కదా. చిన్న పిల్లలు అప్పటి నుంచి ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు, ఆఖరికి పోలీసులు కూడా చెప్తున్నారు ఏమనంటే, పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు కదా, వారు స్కూల్ నుంచి తిన్నగా వస్తున్నారా, కాలేజీ నుంచి తిన్నగా వస్తున్నారా, కంబైన్డ్ స్టడీ అంటే ఎవరితో చదువుతున్నారు, ఆడపిల్లలతోట మగపిల్లలతోట, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, కాస్త పిల్లల మీద దృష్టి పెట్టండు అని. అయితే ఈ మిడిల్ ఏజ్ పేరెంట్స్కు ఖాళీలు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, లేదా ఆయన ఉద్యోగానికి పెడతాడు, ఈవిడ క్లబ్బులు పెడతాడు, ఖాళీ లేదు, పిల్లల గురించి పట్టించుకునే ఖాళీ లేదు. అంచేత మహా అయితే ఇంట్లో వంట మనిషో పని మనిషో ఆయాలో ఎవరో ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని. వీళ్ళ దాన్ని వీళ్ళు క్లబ్బులు పోయి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పని వాళ్ళ మీద దృష్టి పెట్టారో ఈ పిల్లల మనసు తిన్నగా ఉండదు కదా. ఖాళీగా ఉంటే ఏం చేస్తామని వాళ్ళు కూడా ఈ యాప్స్ అవి చూస్తుంటారు, బెట్టింగ్ యాప్లో, క్రిమినల్ యాప్లో చూస్తూ ఉంటారు, లేదా ఏ ఫ్రెండ్ తోటో సినిమా పోతారు, నేను సినిమా పోతున్నానని. అలాగా పిల్లలు కట్టు తప్పుతున్నారంటే సగం కారణం పేరెంట్స్. తప్పు పట్టడం కాదు కానీ సగం కారణం పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టైం మనం ఇవ్వటం లేదు.
వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పి మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు హోంవర్క్ చేసుకుంటుంటే పక్కన కూర్చో హోంవర్క్ చేయించు. మనకి తోచదు కదా, మనం టీవీ పెట్టుకు చూసుకుంటాం, వాడు హోంవర్కే చేస్తున్నాడో యాపే చూస్తున్నాడో మనకి తెలియదు. అలా కాకుండా పిల్లల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, కొంత టైం వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే తప్పనిసరిగా పిల్లల మీద పర్సనల్ అటెన్షన్ ఉండాలి. అంటే వాళ్ళు చదువుకుంటున్నారు అనుకో, నువ్వు పక్కన కూర్చొని చదివించు. వాడు చదువుకుంటుంటే నేనేం చేయను అంటారు. నేను 30 ఏళ్ళకి చదువు మొదలు పెట్టాను. తెల్లవారుజాము 4 గంటలకు లేచి చదువుకుంటే మా నాన్నగారు ఆఫీస్ ఫైల్ వేసి కూర్చునేవారు, మా అమ్మగారు ఏ పేపర్ వేసి కూర్చునేది. ఇద్దరు కూర్చునేవారు, పడుకునేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు పడుకుంటే నేను వెళ్ళి పడుకుంటాను, నాకు చదువు మీద దృష్టి లేకపోవచ్చు కదా. 30 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా బాధ్యత తెలియదేమో అన్న భయం వాళ్ళకు ఉంటుంది కదా. నా పిల్లలు కూడా కూర్చొని చదువుకునేవాళ్ళు. వాళ్ళు మధ్య మధ్యలో నిద్రపోతుంటే మా అమ్మ లేపి కాస్త కాఫీ టీ ఇమ్మంటావా, నువ్వు లే చదువుకో అని లేపి చదివించేది. 30 ఏళ్ళకి 3 క్లాసులు చదివాళ్ళు 4 గంటల నుంచి లేచి ఏం చేస్తారంటే ఏం చేయడం కదా, అదొక హ్యాబిట్ అంతే. లేవడం చదువుకోవడం ఒక డిసిప్లిన్ హ్యాబిట్ అవ్వాలి. వాళ్ళు నిద్రపోయేవాళ్ళు కాదు పేరెంట్స్. ఎందుకని, వాళ్ళు చదువుకుంటారులేని వీళ్ళు ఎందుకు పడుకోరు, వీళ్ళు చదువుకోరు కాబట్టి. పర్సనల్ సూపర్విజన్ ఉండాలి, ఇండివిజువల్ అటెన్షన్ ఉండాలి. అందుకని ఇద్దరు తప్పనిసరిగా మాతో పాటే కూర్చునేవారు. 6 గంటల వరకు అయిన తర్వాత 6 గంటలకు లేచి మా అమ్మ పనిలోకి వెళ్ళేది. అప్పటి వరకు మేము కూడా నిద్ర వచ్చినా మెడుకు వచ్చినా ఏం చేసినా మేము చదువుకోవాల్సిందే. మా పెద్ద అబ్బాయి ఉండేవాడు, వాడు పెద్ద ఎస్కేపిస్టు. వాడు దుప్పటి ముసుగేసి కూర్చుని లోపల నిద్రపోయేవాడు. ఏంట్రా దుప్పటి ముసుగేసావు చదువుకోవట్లేదా అంటే అప్పచెప్పుకుంటున్నా, బయహాట్ చేసి అప్పచెప్పుకుంటా అంటే బయట అయితే తెలుస్తుంది, దుప్పటి ముసుగేసుకు లోపల నిద్రపోయేవాడు. అలాగే ఇవన్నీ పర్సనల్ అటెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. పేరెంట్స్ బాధ్యత ఏంటంటే కనడము ఏదో స్కూల్లో అడ్మిట్ చేసేసాము మనకేం బాధ్యత లేదు అనుకోవటం కాదు. ప్రతి పిల్లల మీద ఒక పర్సనల్ అటెన్షన్ ఉండాలి. అలా పర్సనల్ అటెన్షన్ ఉంటే చాలా వరకు వాళ్ళు టార్చర్ లాగా ఫీల్ అవుతున్నారు కదా అమ్మా ఈ నవే డేస్. ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నారు, పట్టి పట్టి చూస్తున్నారు ఇలా అని చెప్పేసి. నేనేం చూస్తున్నా, నేనేం చేయట్లేదు, నా మానా నేను చదువుకుంటున్నాను, నీ మానా నువ్వు చదువుకుంటున్నావు. నువ్వు చదువుకోపోతే నిద్ర లేపుతున్నా, నువ్వు కునికిపాట్లు పడుతున్నావు కాబట్టి లేపుతున్నా, నువ్వు నిద్రపోతే నేను ఎందుకు లేపుతాను. రెస్ట్రిక్షన్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టు ఆకర్షణ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫాక్చుయేషన్, దాని గురించి మాట్లాడుకుంటే నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పేసి పేరెంట్స్ అని తిరగబడుతున్నారు పిల్లలు. ఇప్పుడు ఇలా వచ్చింది, ఒకప్పుడైతే పిల్లలు అసలు ఎదిరించి మాట్లాడే పరిస్థితే లేదు. ఎందుకు పేరెంట్స్ కంట్రోల్ పెడుతున్నారంటే నువ్వు మాట్లాడి నువ్వు లైన్ తప్పుతున్నావు కాబట్టి నిన్ను సరైన లైన్లో పెడుతున్నాను, నువ్వు వినాల్సిందే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను వాళ్ళతో మాట్లాడతా వీడితో మాట్లాడతా అంటే కుదరదు. అవతల వ్యక్తి మంచివాడు కాదన్నప్పుడు మేము కంట్రోల్ పెడతాం, పెట్టాల్సిందే, నువ్వు పడాల్సిందే అనే డిసిప్లిన్ అనే డామినేషన్ పేరెంట్స్కి ఉండాలి. ఈ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి భయపడుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు పేరెంట్స్ని డామినేట్ చేస్తున్నారు, ఇలా ఏదైనా అంటే తిరగబడుతున్నారు. వాడు ఏమన్నా అంటే వాడు బాధపడతాడేమో, వాడికి కోపం వస్తుందేమో, వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో అనే ఈ మితిమీరిన ప్రేమ వీళ్ళని గట్టిగా వాళ్ళని అదమాయించకుండా అణుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్ని కంట్రోల్ చేసే పవర్ని మనం చేతిలోంచి వదిలేసాం, వాళ్ళకి ఇచ్చేసాం. ఎప్పుడైతే మనకు ఆ పవర్ లేదో వాళ్ళని డామినేట్ చేయలేము, వాళ్ళని కంట్రోల్ చేయలేము. వాళ్ళు ఎప్పుడైతే కంట్రోల్ చేయలేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతుంటారు. అంచేత ఇన్ని నష్టాలు రాకుండా ముందే మీరు డామినేట్ చేయాలి. నేను కష్టపడి పెంచుతున్నాను, ఈ తప్పు నువ్వు చేస్తే నిన్ను యాజ్ ఏ పేరెంట్ నిన్ను సరైన క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు పెద్ద ఈ ఉద్యోగం చేసుకున్నాక నీ ఇష్టం వచ్చినట్టాడు, కానీ అప్పటి వరకు అయితే నా కంట్రోల్లో నువ్వు ఉండి తీరాల్సిందే అని చెప్పే స్థాయి పెద్దలకు రావాలి. దురదృష్టం ఏంటంటే అది లేదు, ఆ స్థాయి రావట్లేదు పిల్లలు. మోస్ట్లీ 13 to 19 years పిల్లల మీద చాలా అటెన్షన్. తప్పనిసరిగా టీనేజ్ ఇంకా చాలా డేంజరస్ ఏజ్. అది 14 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి 19-20 సంవత్సరాల మధ్య వయసులో టీనేజ్లో ఆ వయసులో ఉండే పిల్లలు చాలా డేంజర్. ఎందుకంటే వాళ్ళు డామినేషన్ సహించరు, పేరెంట్స్ పెత్తనం సహించరు, నేను ఇండివిజువల్గా ఉండాలి, నేను ఇండిపెండెంట్ మనిషిని అన్న భావన వాళ్ళల్లో చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంచేత అటువంటి వాళ్ళకి భయపెట్టడం కాకుండా కూర్చోబెట్టి నచ్చ చెప్పుకోవాలి. వాళ్ళు విసుక్కున్నా సరే మనం ఓపికగా 1-4 సార్లు చెప్పాలి, బాబు ఈ వయసు ఇలాంటిది, వయసు వేడి అలాంటిది, ఆ వయసులో అట్రాక్షన్ చాలా సహజం, దానివల్ల నువ్వు కట్టు తప్పుతావన్నదే మా భయం అని ఏదో ఒకటి నచ్చ చెప్పుకోవాలి. తప్పదు, మీరు ప్రయత్నం చేయండి. 4 సార్లు చేస్తే ఒకసారైనా వింటాడు కదా. అసలు మనం ప్రయత్నం వాడు వినడండి అని ఒక మాటతో చెప్పేసి చేతులు దులిపేసుకుంటాం అంతే. కానీ తండ్రిగా తల్లిగా మీ బాధ్యత ఉన్నది పిల్లల మీద. మా పిల్లలు చెప్తే వినరండి, కారు తాళం తీసుకుని వెళ్ళిపోతారంటారు పేరెంట్స్. కారు తాళం ఎందుకు ఇచ్చావు, నువ్వు ఇస్తే కదా వాడు పట్టుకెళ్ళాడు. అక్కడి నుంచి వాడికి లైసెన్స్ లేకుండా ఎడతాడు, ఎక్కడో బుక్ అవుతాడు, ఆ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. లక్షలు ఇచ్చి వాడిని ఇంటికి తెచ్చుకుంటావు, కానీ ఈ పని వాడు తప్పు చేస్తున్నాడు ముందే నువ్వు తాళం ఇవ్వకుండా ఉంటే వాడికి ప్రమాదం వచ్చేది కాదు కదా. డైరెక్ట్గా ఫీల్ అవుతారు కదమ్మా, ఆ కారు నడుపుతున్నాడు నా కొడుకని.
అదే చెప్తుంటా నీకు ఆ క్రెడిట్, ఆ గొప్పతనం, ఆ గర్వం వచ్చే ముందు అసలు వాడు టీనేజ్లో వాడు లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నాడన్న పరిజ్ఞానం మనకు యాజ్ ఎ పేరెంట్ మనకు ఉండాలి. వాడికి తెలిసి తెలియని వయసు, వాడు కారులో వెళ్దామని ఆనందం తప్ప రెండో తెలియదు. మనకు తెలుసు కదా, మనం పెద్దవాళ్ళం కదా, అంచేత మనం కంట్రోల్లో పెట్టాలి. నువ్వు ముందు డ్రైవింగ్ నేర్చుకో, నీకు మైనారిటీ తీరితే నువ్వు వెళ్ళు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళు, డ్రైవింగ్ నేర్చుకో, నువ్వు డ్రైవింగ్ సర్టిఫికేట్ తెచ్చుకురా అప్పుడు కారు ఇస్తాను అనడానికి, నువ్వు 14 ఏళ్ళ వాడికి కారు ఇచ్చేసి తర్వాత వాడు జైలు పాలు అయ్యాడని బాధపడడానికి తేడా లేదా? ముందే మనం కష్టపడినా కూడా ముందే మనం కంట్రోల్లో పెడితే ఇన్ని బాధలు రావు. అది దురదృష్టం ఏంటంటే కాలం మారుతున్న కొద్దీ అభిప్రాయాలు మారుతున్నాయి, పిల్లల డామినేషన్ పెరుగుతోంది, పెద్దవాళ్ళు తగ్గుతున్నారు, పిల్లలు పెరుగుతున్నారు, అమ్మ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మీరెవరు అనే స్థాయికి వస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, వదిలేసావు. రేపు పొద్దున అది ప్రెగ్నెన్సీ వచ్చి 4 నెలలు వచ్చి ఇప్పుడు దానికి అబార్షన్ చేయించడానికి వీల్లేదు అనకూడదు. కానీ ఆ పిల్ల వచ్చింది, ఏం చేస్తావు దాన్ని? నువ్వు కొట్టినా తిట్టినా చంపినా ప్రెగ్నెన్సీ ఏం చేస్తావు? సమస్య ఎవరిది? పిల్లతో పోలేదు, అది పేరెంట్స్ చుట్టుకుంది కదా. కాబట్టి అది రాకుండా ముందే నువ్వు జాగ్రత్త పడి పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ పరిస్థితి రాదు. నా పిల్లల్ని నేను స్వేచ్ఛగా పెంచా అంటే ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీసింది? ప్రెగ్నెన్సీకి దారి తీసింది. ఆ వయసులో వాళ్ళకి తెలియదు, అది తెలియక చేస్తారు, తెలిసి కాదు. అమ్మో ఇది ఇంత ప్రమాదం వస్తుంది అని వాళ్ళ ఆ క్షణంలో వాళ్ళు ఊహించరు. ఆ ఇన్ఫెక్షన్లో మోహంలో పడిపోతారు, ఆ వ్యామోహంలో తప్పు చేస్తారు. అంచేత తప్పు ఒప్పు తెలిసినటువంటి పేరెంట్స్ అయితే తప్పనిసరిగా వాళ్ళ తప్పును మనం ఖండించే తీరాలి. ఖండించి తీరకపోతే రేపు పొద్దున పర్యవసానాన్ని మనమే ఫేస్ చేయాలి కదా. మళ్ళీ ఎవరికో వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి, అంటగట్టాలి కదా. ఈ ప్రెగ్నెన్సీ నేను చేస్తావు. అక్కడి నుంచి డాక్టర్లే చెప్పారు ఒకసారి, ఇప్పుడు 18-25 మధ్య వయసులో మాకు అబార్షన్లు ఎక్కువ వస్తాయి. ఎందుకని వస్తున్నాయి? ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అబార్షన్లు చేయిస్తారు. ఆ సిచ్యువేషన్ రాకుండా ముందు జాగ్రత్త పడ్డం మేలు కదా. కరెక్ట్. అది అమ్మ, ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే ఒంటరిగా ఉంటున్నా 60 ఏళ్ళ పైన పడిన వాళ్ళని, ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా ట్రాప్ చేస్తూ డబ్బులు అనేవి తీసుకుంటున్నారు, హనీ ట్రాప్. అయితే రీసెంట్ గా ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అవ్వడం తోటి 80 ఏళ్ళ వృద్ధుడు 1,70,00,000 రూపాయలని పోగొట్టుకోవడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు మీరు ఎలా దీన్ని? చాలా మంది ఉన్నారమ్మా ఇలాగా. ఇప్పుడు నిన్న పేపర్లోనే చూసాం కదా, ఆయన ఎవరో యోగా గురువుని 30-32 ఇయర్స్ అమ్మాయి శిష్యురాలుగా చేరి ఆయనకి దగ్గరయ్యి ఆయన హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో రికార్డ్ చేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసింది. 50 లక్షలు ఎంతో డిమాండ్ చేసింది. మళ్ళీ 2 కోట్లు కావాలంటే ఆయన పోలీసులు ఆశ్రయించాడు, చెరువు పట్టుకున్నారనుకో. ఇలాంటి ఆయన ఎవరి దాకా అనేందుకు మా దాంట్లోనే జరిగింది. నారాయణమ్మ అని ఒక అమ్మాయింది, లేబరు, 50 పైన ఉంటారు కదా మా దగ్గర, ఎవరు 50 లోపు ఉంటారు కదా, అంచేత 50+ ఆవిడే ఏదో తప్పు చేసింది, ఎందుకో పొమ్మన్నాం, మేము జాయిన్ చేసుకోవాలి ఆ అమ్మాయిని. మళ్ళీ లోపలికి రానివ్వం కాబట్టి ఆ అమ్మాయి హోటల్లో మా ప్రోగ్రామ్ జరుగుతుంటే కింద రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చుంది. కింద ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, మేము పైన మా ప్రోగ్రామ్ గొడవలో మేము ఉన్నాం. ఉంటే ప్రోగ్రామ్ అయిపోయింది 4 గంటలకి, ఒక్కొక్కళ్ళే దిగి వెళ్తున్నారు. ఆ వెళ్ళడంలో ఓ 70 ఏళ్ళ ఒక కోమట్ల ముసలాయన ఫస్ట్ దిగాడు. ఆయన పట్టుకుంది ఈ నారాయణమ్మ. పట్టుకుని, నేను తోడునీడ మెంబర్నేనండి, నేను తోడునీడ కోసమే వచ్చాను, లేటుగా వచ్చాను, నన్ను పొమ్మంటే నేను కింద కూర్చున్నాను అని చెప్పింది. కూర్చొని మాట్లాడుకుందామంది. సరే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత, నేను కూడా లివ్ ఇన్ రిలేషన్ కోసమే చూస్తున్నానండి, మీరు లివ్ ఇన్ రిలేషన్ కోసమే చూస్తున్నారేమో కదా, మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం లివ్ ఇన్ రిలేషన్లో ఉందాం, మీ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంది. ఈయన ఒక 5 నిమిషాలు ఒక ఆడిది మాట్లాడేప్పటికి పాపం ఈ 70 ఏళ్ళ ఆయన టెంప్ట్ అయ్యాడు. సరే అన్నాడు. ఈవిడ ఆటోలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు తగులుతూ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకోవడం పక్కన పెట్టి నేను స్నానం చేసి వస్తాను వెళ్ళింది. ఈయనకి బుర్ర ఉండాలి కదా, అసలు అది నా ఇంట్లో స్నానం చేయడం ఏంటి, మాట్లాడుకున్న తర్వాత దానికి వంపకది పోవాలి కదా అని దానికి ఏవి రెస్ట్రిక్షన్ పెట్టలే. అది స్నానం చేసి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబా ఇస్తుందని నేను ఇక్కడ గుటకలేస్తూ కూర్చున్నాడు. అది స్నానం చేసి వచ్చి, నా దుద్దులు మోరీలో పడిపోయినాయి, మీ మోరీలో ఉంది, బంగారం దుద్దులు పోయినాయి అంది. నా కొడుకు చంపేస్తాడు, ఇప్పుడు నేను దుద్దులు లేకుండా పెడితే నువ్వు డబ్బులు ఇస్తావా చస్తావా అంది. ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తాను, అంతరాత్రి పూట కూడా ఎవరినో పిలిచి మోరీ అంతా ఎతికిచ్చాడు, దొరకలా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను, నువ్వు నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను అంది. ఏదో మొత్తం ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి దాని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు. కానీ ఆయన పూర్తిగా చెప్పలేదు ఇది, ఇంకా ఏదో కొంత గ్రంథం నడిచింది, లేకపోతే అది ఊరికే డబాయించదు కదా. ఏదో చేశాడు మొత్తం మీద. ఆ తర్వాత చెప్పాడు, ఇది మా వాళ్ళకి చెప్పాడు, నాతో చెప్తే తిడతాను కాబట్టి మా వాళ్ళ వరకు చెప్పాడు, ఇలా జరిగింది, నారాయణం ఇలా చేసింది అని. సో ఇది ఒకలాంటి హనీ ట్రాపే కదా. 70 ఏళ్ళు దాటిన ముసలాన్ని 50 ఏళ్ళది ట్రాప్ చేయడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆయనకు ఒక ఆడదాని అవసరం ఉంది, ఇంచేత
50 ఏళ్ళ వాళ్ళ కోసమే వచ్చారు కాబట్టి అది 50 అయితే అయిందిలే అనుకున్నాడు. ఆయన కోవట్లైనా ఇది నాన్ బ్రాహ్మణ్ అయినా పర్వాలేదులే మనకు కాలక్షేపం అవడానికి అనుకున్నాడు. ఒక్కరోజు మనకు గడిచినా చాలు కదా అనుకున్నాడు. ఆ ఒక్కరోజు గడిచినా చాలనే కక్కుర్తి ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, లక్షలు వదిలించుకున్నాడు ఆవిడ కోసమని. అంచేత ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడూ జరుగుతాయి. ఇప్పుడు మనం ఫేస్బుక్లో చూసుకుంటే ఆవిడది ఎంత 28 to 30 years లోపే అమ్మాయి, ఇతనికి 80 సంవత్సరాలు. ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేయడము, ఇది మనం ఎట్లా చూడొచ్చు? తప్పనిసరిగా అది హనీ ట్రాప్ అని ఆయనకి తెలియాలి. 80 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల మనిషి నిన్ను యాక్సెప్ట్ చేసిందంటే ఎందుకు చేసింది అని ఆలోచన ఉండాలి కదా. 25 ఏళ్ల వయసులో ఉన్న మనిషికి నేను అంత అందంగా ఎలా కనపడతాను, అద్దంలో నా మొహమైనా అందంగా కనపడదు, నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయోజనం కోసం అనుకున్నారు అనుకోవాలి. అదేమీ లేదు. ఆయన ఒంటరిగా బాధపడుతున్నాడు కాబట్టి, ఆయనకు ఒక ఆడది అవసరం కాబట్టి ఆ అవసరంలో ఆయన ట్రాప్లో పడిపోయాడు. ఆయన నెమ్మదిగా ట్రాప్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు బహుశా ఫేస్బుక్లో. యాక్సెప్ట్ చేయగానే ఆయనతో చాటింగ్ మొదలుపెట్టి ఉంటుంది. ఈ చాటింగ్లోంచి నెమ్మదిగా ఎప్పుడో నేను మీ ఇంటికి వస్తాను అని ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఇవన్నీ అమ్మ రోజు ఇంకా పెట్టడం వల్ల ఆయన ఇంకా డబ్బులు అడిగినంత కూడా ఇచ్చేస్తూ ₹1 కోటి రూపాయలు లాస్ అయ్యాడు. ఎప్పుడు అదే అది నీ వీక్నెస్ అంటున్నా. ఆ అమ్మాయి తప్పు కాదు, నీ బలహీనత. 25 ఏళ్ల అమ్మాయి 80 ఏళ్ల ముసలాన్ని ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడమ్మా? బుర్ర ఉండాలి కదా వాడికి. ఎలా నమ్మాడు? ఐ మిస్ యూ అంటే ఎలా నమ్మాడు? అరే నీ తండ్రి తాత వయసు ఉంది, తండ్రి కూడా కాదు, నీ తాతగారి వయసు ఉన్నవాడు మనవరాలు వయసు ఉన్నది, ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అసలు? అదేదో ట్రాప్ చేస్తుంది నన్ను అనుమానం ఎందుకు రాలే? ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళు చాలా తేలిగ్గా ముసరాళ్ళని, సీనియర్ సిటిజన్స్ ఇదే చెప్పాను కదా, అలాగా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళు సింగిల్గా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళని నెమ్మదిగా వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళు చాలా తేలిగ్గా ఒంటరితనంతో ఉంటారు కాబట్టి పడిపోతున్నారు. అంటే ఎక్కువగా ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారమ్మా? ఇప్పుడు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ వచ్చేసి మీరంటే నాకు ఇష్టము, లేదంటే మీరంటే నేను లవ్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పేసి ఇలా అనడంతో వాళ్ళు అంటే ఆ ఏజ్ లో ఎందుకని అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటారు? వాళ్ళు ఒంటరితనం ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి తోచదు, ఒక తోడు కోసం చూసుకుంటున్నారు. అందులో మగవాళ్ళకు ఒక బలహీనత ఏంటంటే వాడికి 80 ఏళ్ళైనా రాని 25 ఏళ్ల అమ్మాయి 40 ఏళ్ల అమ్మాయి అడుగుతారు. అసలు 50 వద్దంటారు వాళ్ళు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా 50 కంటే ఉండరండి, మీ దగ్గర 30 ఏళ్ళ వాళ్ళు ఉండరా అని అడుగుతారు. అంటే 30 ఏళ్ళదని 80 ఏళ్ళవాడు ఏం చేస్తావు చెప్పు? అసలు నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు దాన్ని కూర్చోబెట్టి లొట్టలేయాల్సిందే కదా, నీకేంటి ఉపయోగం? ఆ చిన్న వయసులో ఉన్నది నా దగ్గర ఉంటుందా అన్న కంట్రోల్ నీ మైండ్కి ఎందుకు ఉండదు? మైండ్ కంట్రోల్ ఉండదు. అది చిన్నది అనగానే, అది యంగ్ అనగానే ఈయన ఫీల్ అయిపోతుంటాడు. నాకు ఒక 65 ఏళ్ళ ఆయన ఫోన్ చేశాడు ఒకసారి, చాలా కాలం కిందట. ఆయన తోడు కావాలనుకుంటున్నానని అంటే నేను మామూలుగా అడిగాను, అంటే మీకు ఏ వయసు వాళ్ళు కావాలనుకుంటున్నారని. ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, నా పక్కన నా భార్యలా ఉండాలి కానీ నా కూతురులా ఉండకూడదు. యంగ్ అమ్మాయిని చేసుకుంటే మీ అమ్మాయి అని అడుగుతారు ఎక్కడికైనా అడిగితే, కాదండి నా భార్య అని చెప్పాలి. నా పక్కన నా భార్యలా ఉండాలమ్మా, నాకు 65 అంటే అరౌండ్ 60, 55-60 వయసు వాళ్ళు సరిపోతారు. అంటే స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయిపోయి, మీరు ఒక్కరే కనబడుతున్నారండి, ఇలాగ నా పక్కన నా భార్యలా ఉండాలి, 55-60 ఏళ్ళ ఆవిడ కావాలన్నారు, ఎవరు అడిగినా సరే ఇంకా ఎంగులేరా ఇంకా ఎంగులేరా అని అడుగుతారండి, మీరు ఇలా అడుగుతున్నారు అన్న. అంటే ఆయన ఏం చెప్పాడో తెలిసిన, ఏం లేదమ్మా ఎంగుదాన్ని చేసుకున్నాను అనుకో, అది ఇంట్లోనే దుకాణం పెడుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళగానే. నాకు ఆఫీస్కి వెళ్తే మనశ్శాంతి ఉండదు, అది ఇంట్లో ఏం చేస్తుందో ఎవరిని పిలిచిద్దాం అన్న టెన్షను. ఈ 60 ఏళ్ళ దాన్ని చేస్తున్నాను అనుకో, రాబాబు అని పిలిచినా ఎవడు రాడు, నాకు సేఫ్టీ గ్యారంటీ, అదొక్కతే ఇంట్లో ఉంటుంది, భయం ఉండదు. అంచేత ఈ మనశ్శాంతి లేకుండా 30 ఏళ్ళ దాన్ని ఏం చేసుకోవడం ఎందుకు? హాయిగా 60 ఏళ్ళది అయితే ఇంట్లో పడి ఉంటుంది, నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు. అందుకని నాకు 55-60 ఏళ్ళ వాళ్ళే కానీ యంగ్ వద్దమ్మా అన్నాడు. అలాగా ఆ పరిజ్ఞానం ఆ మగవాళ్ళకు ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే యంగ్ అనగానే ఫీల్ అయిపోతారు, అది నన్ను లవ్ చేస్తుంది అనగానే ఇంకా టెంప్ట్ అయిపోతారు. కానీ అది శాశ్వతం కాదు, అది హనీ ట్రాప్ అని వీళ్ళు ఇన్ని పేపర్లలో వస్తున్నా కూడా హనీ ట్రాప్ అని ఎలా తెలుసుకోరు? ఫేస్బుక్లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు ఆవిడ ఫ్రెండ్ రిక్వెస్ట్, అది నీకు అర్థమైపోవట్లేదు. ఆ 25 ఏళ్ళ మనిషిని 80 ఏళ్ళ వాడిని ఎలా లవ్ చేస్తుంది? ఆ పరిజ్ఞానం పోగొట్టుకునే వీళ్ళ మానసికమైన బలహీనతే ఆయన లక్షలు కోట్లు వదిలించుకున్నాడు. అంతే. ఇలాంటి హనీ ట్రాప్లు చాలా ఉంటాయమ్మా, మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో. ఎందుకంటే డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు ఆడవాళ్ళు, చూస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా. ఇదేంటిది రోడ్డు గోడుని బంగారం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని వస్తుంటారు రోడ్డు మీద. మగవాళ్ళు వస్తారు, కర్మంజాలకు లేడీ వచ్చింది అనుకో, వీడు టెంప్ట్ అయ్యాడు అనుకో, అయిపోయాడే,
దాని చేతిలో. ఇంకంతే డిమాండ్ చేస్తారు, డబ్బులు తీసేస్తారు. అంటే వాడు ఆడైపోయినట్టే వాడు. నేను చూసాం కదమ్మా హెయిర్ కి కలర్ ఇస్తానని చెప్పేసి వచ్చి అలా 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 అన్ని రకాల హనీ ట్రాప్లు ఉన్నాయి. అంచేత అసలు ఆడది అంటే ఆవిడ దూరంలో ఉండాలి తప్ప పరాయి ఆడదాన్ని నువ్వు పొరపాటున కూడా పిలవకూడదు. అది మంచి కానీ చెడ్డ కానీ నీకు మంచో చెడ్డో తెలియనప్పుడు అసలు రిస్క్ ఎందుకు, దాన్ని పిలవడం ఎందుకు, నీ జుట్టుకు రంగేస్తానని. మా దాంట్లో కూడా ఒకసారి మా కమ్యూనిటీ లివింగ్ ఉంది, కమ్యూనిటీ లివింగ్లో కొంతమంది ఉండేవారు. ఒక ఆమె వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ సూపర్వైజర్ ఉండేది. ఓ ముసలాయన ఇలాగే జుట్టుకు రంగేయించుకుంటామంటే నేను వేస్తారా నీకు అందుట అని జుట్టుకు రంగేసింది. ఈయన టెంప్ట్ అయ్యాడు. ఈయన టెంప్ట్ అవగానే ఓ 40,000 50,000 అప్పడిగింది. ఇచ్చాడు. మరి జుట్టు ఊరికే రంగేసిందా? ఇచ్చాడు. డబ్బులు ఇవ్వదు కదా ఆయనకి. నాకు చెప్పాడు. నాకు చెప్తే నేనేం చేస్తాను, నువ్వు ఇచ్చే ముందు ఇవ్వనా అని అడిగావా, నీ కర్మ అనుభవించాను. రంగు వాల్యూ వచ్చేసి 40,000. ఒక అందమైన ఆడది జుట్టుకు రంగేసిందంటే దాని వాల్యూ ఉంటుంది కదా. అంచేత మగాళ్ళు ఈ టెంప్టేషన్ మానుకోవాలి. ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళతో అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి, ఆఫీసర్ ఉంటాడు. ఈ 25 ఏళ్ళ అమ్మాయి ఏదో పెన్ను పట్టుకున్నా పుస్తకం పట్టుకున్నా లోపలికి వెళ్తుంది, ఏదో మాట్లాడుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి నన్ను ఏదో అలా అన్నాడు ఇలా అన్నాడు, నా జాకెట్ చింపాడని బయటకు వచ్చింది అనుకో, అది అల్లరి చేస్తామో నువ్వే వదిలించుకోవాలి, దాన్ని నీ పరువు పోతుంది. కాబట్టి ఇలాంటి వాటికి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైనా చూడు, డాక్టర్స్ ఒక లేడీని పరీక్ష చేయాలంటే నర్సుని దగ్గర పెట్టుకుని పరీక్ష చేస్తారు. ఎందుకని? మనకి ఎందుకు వచ్చిన రిస్క్, కనీసం నర్సు ఉంటే ఇలాంటి సాహసం అది చెయ్యదు, చేసిన నర్సు సాక్ష్యం ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా ఉంటారు. అంత జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు భరించవలసింది, ముఖ్యంగా సింగిల్స్, సీనియర్ సిటిజన్స్. ఈ హనీ ట్రాపుల్లో పడితే వాళ్ళే నష్టపోతారు. తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.